ప్రభాస్ సూపర్ వేరే లెవెల్. మేడం ఎలా ఉంది మేడం మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? 200 crores సూపర్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? వేరే లెవెల్ ఉన్నాయి అసలు. ఎలా ఉన్నాయి? ప్రభాస్ అయితే క్లైమాక్స్ హైలైట్ అంటే క్లైమాక్స్ హైలైట్ సూపర్ ఎక్స్పెక్టెడ్. ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? సూపర్. అంటే లాస్ట్ మూవీ డిజాస్టర్ బ్లాక్ బస్టర్. రాజు కే రాజు ప్రభాస్ రాజు అంతే. హైలైట్స్ ఏం చేస్తారు మూవీలో? మూవీ యూజ్ ఎంచుకోవాలంతే. బీజం ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. డబల్ ట్రిపుల్ సీన్ బై చూడండి. సీట్ల మీద ఎవరు కూర్చోరు అసలు. ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? రీచ్ కాదన్న అసలు మాకు చాలా అనిపించింది అన్న. ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి బ్లాక్ బస్టర్ వచ్చింది. హిట్ కాదు బ్లాక్ బస్టర్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత చాలా మాకు ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? ఫైట్ కాదు లాస్ట్ పైన ఇంటర్వెల్ సీన్ అయితే ఊహించలేదు. ఎక్స్పెక్ట్ చేయలేరన్న అట్లా ఉందన్న. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పార్ట్ 1 బ్లాక్ బస్టర్ పార్ట్ 2 అంటే ఏం అర్థం ఊహించలేమన్నా. ఎలా ఉంది చెప్పండి అన్న. ఒక మాట చెప్పు అన్న. బాగుందన్న గుడ్ వన్. రేపటి ఇవాళ దాకా బుక్ మై షో బ్యాన్ బిజీ ఉంది. రేపటి నుంచి ఫ్రీ అయిపోతాను. పర్లేదు బాగా. హైలైట్స్ అంటే ఏంటి మూవీలో? ఇంకా ఫైట్స్ అన్న ఒక్కొక్క యాక్షన్ బ్లాక్ ఫైట్స్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ కానీ చాలా బాగుంది సినిమా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ అన్న. కేజీఎఫ్ మించుందా అన్న? మించా ఉంది ఖచ్చితంగా. లేదు లైన్ అన్నారు కానీ నాకేం అనిపించలేదు అలా. బాగుంది. అదే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఉగ్రం ఒక అప్డేటెడ్ వచ్చినా కానీ సినిమా టేకింగ్ అంతా సూపర్ ఉంది. ప్రభాస్ మాత్రం ఇంకా ప్రభాస్ ఒక నరసింహ అవతారాన్ని చూస్తారు. బీభత్సంగా ఉంది సినిమా మాత్రం. ఆ స్క్రిప్ట్లో ఎంత మంది మెయిన్ అంతా ఎలివేషన్ సీన్స్ ఇవే హైలైట్ సినిమా అంతా. బాగానే ఉంది అన్న. సినిమా అయితే బాగుంది. నేను 11 గంటలకు వచ్చిన 1 గంటలకు టికెట్ దొరికింది. తెలిసిన అన్న ఇచ్చిండు నాకు టికెట్. మూవీ అయితే బాగుందన్న. ఎక్స్పెక్టెన్స్ బాగుంది. సెకండ్ పార్ట్ కోసం చూడాల్సింది కంపల్సరీ. యాక్షన్ మూవీ బాగుందన్న. కేజీఎఫ్ కన్నా బాగానే ఉంది. దాన్ని మించే ఉండొచ్చు నాకు తెలిసి. ఓకేనా? మూవీ సూపర్ ఉంది. ఎంట్రీ అయితే అదిరిపోయింది బ్రో. ఫైట్ సీన్స్ అంటే హాలీవుడ్ అంతకు మించినే ఉన్నది. ఫైట్ సీన్స్ అయితే చాలా సూపర్. అవును ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ మామూలు కాదు. చాలా బాగుందన్న. యాక్చువల్ నాకు టికెట్ ఇచ్చిన యాక్టర్ నిఖిల్ అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్న. నీ వల్ల ఈ సినిమా చూశాను. సినిమా అయితే సవాల్ లెగిస్తే ఇంకా కేజీఎఫ్ అన్ని మర్చిపోతారు. ఇంక ఇప్పటి నుంచి సలార్ అంటారు. ప్రశాంత్ నీళ్ళకి కూడా సలార్ ముందు సలార్ తర్వాత అంతే. ఫ్యాన్స్కి అయితే బాగుంది. పండుగ రక్తం అంతా అంటుకోండి అంతా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డ్రామా అంటే కనెక్షన్స్ పెట్టాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా నీకు బ్లడ్ అంతా కారుతూనే ఉంటుంది. ఆ బ్లడ్ తెచ్చుకోవాలంటే అదే ఒక నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి మనతో ఎనిమీస్ అయిపోతే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనకి ఎంత ముచ్చటేస్తుందో ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఎనిమీస్ ఎలా అయిపోయారు అనేది ఉంటుంది. అదే సినిమా. హిట్ కాదు బ్లాక్ బస్టర్. ప్రభాస్కి బ్లాక్ బస్టర్. ప్రభాస్కి సలార్ ముందు సలార్ తర్వాత. ఇంకెక్కడి నుంచి సలార్ ఇంక ప్రభాస్ చూసుకోవసరం లేదు అన్న. జై ప్రభాస్ స్టార్. ఈ సినిమా ఒప్పుకొని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చావు. జై ప్రభాస్ స్టార్. జై ప్రభాస్. అసలు ఎలా అంటే సలార్ పేరు చెప్పుకుని తిరుగుతాం మేము 4 ఏళ్ల వరకు. పార్ట్ 2 కూడా ఇచ్చి పడేస్తాడని మాకు ప్రశాంత్ నీల్ మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. కేజీఎఫ్ చూసాక హైప్ సీన్స్ చూసి ప్రభాస్ అదే సీన్స్ ఇస్తాం అనుకున్నా. దానికన్నా దాని అమ్మ ఒకటి సీన్స్ ఇచ్చాడు. చెప్తున్నా అసలు ప్రభాస్ ని ఈ లుక్స్ లో చూస్తామని ఇంత వింటేజ్ ప్రభాస్ ని చూసాం మేము మాత్రం సినిమాలో. మైండ్ బ్లాక్ సినిమా మాత్రం అసలు ఎంత మెంటల్ వచ్చిందంటే మధ్యలో సూపర్ ఉంది చెప్తున్నా. మామూలుగా లేదు సినిమా. అందరూ చూడాలి. చూసినా కానీ మొత్తం అన్ని షోస్ చూసినా ప్రాబ్లం లేదు.
ప్రభాస్ అన్న కల్ట్ చూపించాం మేము మాత్రం. అసలు మేము ఎంత బాగుందంటే సినిమా, సాంగ్స్ కూడా, బీజిఎం అయితే అసలు వెనకాల ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే బీజిఎం మైండ్ బ్లోయింగ్. నిజం చెప్తున్నా, ఒక్క 4 years వరకు మేము సలార్ చెప్పుకొని తిరుగుతాం. రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్. మా ప్రభాస్ అన్నకి రక్తం మరుగంత అవసరం అన్న ఈ సినిమాలో మళ్ళీ వచ్చి చూపించిన. బాహుబలి పార్టీకి ఎంత వెయిట్ చేశారో సలార్ పార్టీకి అంత మించి వెయిట్ చేస్తారు. మాటలు రావు ఇంకా. పార్ట్ 2కి ఎంత సస్పెన్స్ ఉందంటే చెప్తున్నా, మళ్ళా ఆ పార్ట్ 2 కోసం మనం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. సలార్ పార్ట్ 2 కోసం ఒకసారి 10 సార్లైనా చూడొచ్చు. ప్రభాస్ 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 అంతే. మూవీలో ఏ తప్పు లేదు. ఫ్లాప్ అన్నోని మన ఇంటికి వెళ్ళి కొడతాం. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ బ్రో. బాహుబలి ఎట్లనో దానికి అమ్మ మొగుడు ప్రభాస్. రాజులకే రాజు, రాజులకే రాజు అన్న. సినిమా బ్లాక్ బస్టర్. కేజీఎఫ్ కన్నా డబల్ ఉంది. ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ మించినంత ఎక్కువ ఇచ్చాడు. ఇంకా సినిమా మాత్రం గాల్లో లేపు మరి కొట్టాడు థియేటర్లో. ప్రశాంత్ నీల్ అయితే అంత హైప్ ఇస్తాడు అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. మీరే చూస్తారు ఈరోజు, కానీ నెగిటివ్ రివ్యూస్ అయితే రావు. ఇలా ఐటమ్ సాంగ్స్ కావాలంటే కష్టం, అవి రావు. దాని వేస్ట్ ఆఫ్ టైము. సినిమా మాత్రం బాగుంది. తనే మెయిన్, తన వల్లే స్టోరీ అంతా నడుస్తుంది. ఏదో కావాలని ఇవ్వలేదు క్యారెక్టరు. తన క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. ఆయన లేజెండ్ కదా, ఆయనది కూడా బాగుంటుంది. అందరు బాగా చేశారు. పృథ్వీరాజ్ గారు అయితే అసలు చింపి పడేశారు. ఆయన యాక్టింగ్తో కానీ, ఆయన ఎమోషన్తో కానీ ఇచ్చెక్కిపోయింది. బాగుంది, అందరికి నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తారేమో అని ఆలోచిస్తాను. ఛత్రపతి, బాహుబలి, సాహో యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, అంతకు మించి ఉంటాయి ప్రభాస్. బాహుబలి పార్ట్ 2 గురించి ఎంత వెయిట్ చేశారో సలార్ పార్ట్ 2కి అంతకు మించి వెయిట్ చేస్తారు. కేజీఎఫ్ కాదు కదా అసలు ఏది మిగిలింది ఇండియన్ ఇండస్ట్రీలో. అంత మించి ఉంటుంది అన్న సినిమా. పార్ట్ 2 కాదు, ఇద్దరి మధ్య క్లాష్ ఎలా జరిగింది అనేది పార్ట్ 2లో జరుగుతుంది. ఇద్దరి మధ్య అదే ఇద్దరు ఎనిమిస్ ఎలా అవుతారని చెప్పేసి పార్ట్ 2లో తెలుస్తుంది మనకి. మెయిన్ రోల్ వచ్చేసి శృతి హాసన్ లాస్ట్లో తెలుస్తుంది మనకి అందరి గురించి. ప్రతి రోల్ గురించి బాగా చెప్పారు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే వాళ్ళు కుర్చీలో కూర్చోవన్నా నువ్వు. మెయిన్ రోల్ అన్న పృథ్వీ గారిది బెస్ట్ సీన్స్ ఇచ్చారు. ప్రభాస్తో ఈక్వల్గా ఉన్నాయి పృథ్వీరాజ్ది. ఆయన బాగా చేశారు యాక్టింగ్. సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ఇద్దరు ఎలా కలిసి ఉంటారు ఫ్రెండ్షిప్లో అట్లా. అలా సినిమా బాహుబలి డైలాగ్స్ ఉంటాయి, కేజీఎఫ్ డైలాగ్స్ ఉంటాయి, అంతకు మించి ఉంటాయి అన్న డైలాగ్స్. కేజీఎఫ్ పరంగా చాలా దారుణంగా ఉన్నాయన్న. కేజీఎఫ్ కన్నా అంతకు మించి ఉన్నాయి ఎలివేషన్స్. కొంచెం లవ్ సాంగ్స్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ అట్లాంటివి అనుకుంటున్నారు కదా, అట్లాంటివి ఏముండవు సినిమాలో. అంతకు మించి ఉంటుంది సినిమా. అంటే సినిమా మనకి ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు కదా. శృతి హాసన్ మెయిన్ రోల్ నార్మల్గా చూపించారు. మెయిన్ అసలు శృతి హాసనే. అదంతా పార్ట్ 2లో చూపిస్తారు మనకి. పార్ట్ 2కి మంచిగా ఇచ్చారు. మన ఇద్దరు అదే ఫ్రెండ్స్ మధ్య ఇద్దరికి క్లాష్ ఎలా జరుగుతుంది, ఇద్దరు ఎనిమిస్ ఎలా అవుతారు, అంతా పార్ట్ 2లో చూపిస్తారు. క్లైమాక్స్ మధ్యగా అతిరిగిపోయిందన్న సస్పెన్స్. వాళ్ళిద్దరు ఎనిమిస్ అవడానికి రీజన్ ఏంటి? అంత పార్ట్ 2 చెప్తాను. అంత ఇద్దరు అదే